పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. వాటిపై సంబంధించి కూడా ఒకరిపై ఒకరు దాడులు పాల్పడ్డారు. అయితే వీటిపై మాత్రం పోలీసులు ఇరు పార్టీలపై కేసులు నమోదు చేశారు. ఆ పార్టీలో ఎవరిపై కేసులు నమోదు చేశారనే అంశంపై మనతో డీఎస్పీ ఉన్నారు. వాళ్ళకి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి, ఒకరిపై దాడులు పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో ఎంతమందిపై కేసులు నమోదు చేశారు? బ్రదర్, ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 4 కేసులు రిపోర్ట్ అయినాయి ఎలక్షన్ రిలేటెడ్గా. మొదటి కేసు ఏమంటే దానికి సంబంధించింది ఈ కొర్రా విశ్వనాథ్ రెడ్డి అని ఇతను ఉంటాడు. ఇతను ప్రీవియస్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అయిన తర్వాత ఇక్కడ టీడీపీలో జాయిన్ కావడం జరిగింది. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఇతనికి ఫోన్ల ద్వారా నీ ఎంత చూస్తాము, నీ కథ చూస్తామని బెదిరించే దాని విషయంగా ఇతను అది నేరంగా భావించి వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, రాఘవరెడ్డి పిఏ2 వైఎస్ అవినాష్ రెడ్డి పిఎస్ఆర్ గారు, అదే రకంగా తుమ్మల గంగాధర్ రెడ్డి, ఈ 4 మెంబర్స్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషను ఒక నారాయణ ఎస్ఐ గారు చేస్తున్నారు. అది ఈ 4 మీద ఒక కేసు. అదే రకంగా నిన్నటి దినం మనం క్లియర్గా చెప్పడం జరిగింది, పార్టీ అభ్యర్థులు కానీ ఎవరైనా కానీ ఎక్కడెక్కడైనా ప్రచారం చేస్తే ఈ స్థానికంగా మన పులివెందుల స్థానికంగా పరిస్థితులను తీసుకునేసి ప్రచారం పోయే ముందు 2 పార్టీలు ఎక్కడ క్లాసెస్ కాకోకుండా వాళ్ళకు మాకు ముందస్తుగా చెప్తే వాళ్ళకు భద్రత కల్పిస్తాం. దాంట్లో భాగంగా గౌరవ ఈ మన వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ గారు పర్మిషన్ ఇచ్చినాము, కన్నంపల్లి కల్లా అక్కడ తిరుగుతున్నారు. అక్కడ తిరిగిన తనకే పీస్ఫుల్గా చేసుకుంటున్నాడు ఆయన ప్రచారం. మధ్యలో అనుకోకుండా ఎవరైతే వేల్పుల రామలింగారెడ్డి ఉన్నారో, యాక్చువల్గా ఆయన పోకూడదు అనేది ఏం లేదు, కానీ స్థానికంగా ఉండేటువంటి దాని ప్రకారం ఇలాంటి గొడవలు జరగకూడదు అనే దాని ప్రకారం కొన్ని నిబంధనలు స్థానికంగా పెట్టాం ఫర్ లా అండ్ ఆర్డర్ దాని పర్పస్ విషయంగా. దాంట్లో ఆయన ఎవరికి తెలియకోకుండా నల్గొండవారిపల్లికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే ధనంజయులు అని ఒక ఎస్సీ క్యాండిడేట్ టీడీపీ లీడర్ అనమాట, ఆయన వేల్పుల విలేజ్లో ఆయన కొంతమందితో అందరితో కలిసి అక్కడ ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ప్రచారంలో జరుగుతూ ఉంటే విషయం తెలుసుకునేసి వీళ్ళంతా మరి ఎందుకు పోయినారు, ఏం పోయినారు అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాము. బట్ అక్కడ పోయి ఈ వేల్పుల రామలింగారెడ్డి, హేమాద్రి రెడ్డి అండ్ సమదాస్ అతని పైన దాడి చేయడము, అతన్ని కూడా గాయపరచడము, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అతనికి కూడా దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్కి పంపించాము. వారిద్దరి మీద కాకుండా ఇంకా ఇతరులు అనేది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కేసు కూడా మన కేసు ఏదైతే ఉండదో ఆ కేసు సంబంధించినటువంటిది అరెస్ట్ చేయడంలో దానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎస్సీ ఎస్టీ మనకు ఉత్తర్వులు రావాలి, ఎస్పీ సార్ నుంచి మాకు ఉత్తర్వులు రావాలి. ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఎస్సీ ఎస్టీ కేసు డిఎస్పీ గారు పైనుంచి ఉత్తర్వులు ఇవి కూడా అవి రావడం జరిగింది. వాళ్ళని కూడా ఎంతమందిని ఐడెంటిఫై చేసి ఆ కేసు చేస్తామన్నమాట. ఇంకోటి అదే సందర్భంలో ఇతనిపైన రిటాలియేషన్ అంటే పరస్పర దాడులు జరిగినాయి. ఈ రామలింగారెడ్డి అనే ఇతనికి కూడా దెబ్బలు తగిలింది. దానికి అతను కూడా జయభారత్ రెడ్డి మారెడ్డి, అదే రకంగా చప్పడిన చపాతి శ్రీనివాసరెడ్డి, కిరికిరి భాష, అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి, పీర్ల కళ్యాణ్ రెడ్డి, అదే రకంగా పీర్ల సత్యనారాయణ రెడ్డి, పీర్ల శేషారెడ్డి, ధనుంజయ దానికి సంబంధించినటువంటిది కూడా మొత్తం మనకు ఇంకా అదర్స్ కింద వాళ్ళు ఇచ్చారు. ఆ కేసు దర్యాప్తులో ఉన్నది. ఇవన్నీ తర్వాత గౌరవ ఎంపీ శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా వస్తూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ నల్ల బ్యాడ్జెస్ ధరించి వారు సుమారుగా చాలామంది ఒక 100 నుంచి 150 మంది జనాల మధ్య వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో రిప్రజెంటేటివ్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఎలక్షన్ అనేటువంటిది ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ప్రొటెక్ట్ చేయండి, కేసుల బాధ్యులంతా అరెస్ట్ చేయండి అని చెప్పి వారు నాకే రిప్రజెంటేషన్ ఇచ్చేయడం జరిగింది. దాంట్లో ఇది వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు. ఎలక్షన్ టైంలో
కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని నిబంధనలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ప్రజల రాకపోకలను అంతరాయం కలిగే రకంగా చేసినందుకు వారి మీద మన జి కృష్ణమూర్తి అనేటువంటి ఎంపీడీఓ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటి ఒక 3 మెంబర్స్ ఉంటారు. ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు అండ్ స్థానిక ఎస్హెచ్ఓ గారు, అంటే సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంకు, ఈ 3 కలిసి ఒక రిప్రజెంట్ ఇవ్వడం వల్ల దాన్ని మనం కేసుగా భావించి నమోదు చేయడం జరిగింది. విశ్వనాథ్ రెడ్డి ఫిర్యాదు మేరకు వైఎస్ భాస్కర్ రెడ్డి తర్వాత దేవిరెడ్డి శేషన్పై అంటే వారిపై ఎలాంటి కేసు నమోదు చేశారు? భయపడించాడు, నీ అంతా చూస్తాము అనే దానికి 506 అని పాత ఐపీసీ ప్రకారం దౌర్జన్యం చేశారంత అని చెప్పింది. పులివెందుల ఎన్నికల మంత్రులు గట్టి భద్రతా చర్యలు చేపట్టాం. ఎలా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీలు కూడా ప్రత్యేకంగా వాళ్ళకు గ్రామాలు అప్పగించాం. సో ఎవరు కేటాయించే గ్రామాల్లో ఎవరు కేటాయించే సమయాల్లో అటు వాళ్ళు ప్రచారం చేసుకోవాలని చెప్పాం. అయితే దానికి విరుద్ధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన రామలింగారెడ్డి మరియు మరికొందరు టీడీపీ కేటాయించిన సమయంలో ప్రచారం చేయడంతోనే ఘటన జరిగిందని డీఎస్పీ మురళీనాయక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, పులివెందుల నుంచి.